బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఎస్ఎస్ఐ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఎస్ఎస్ఐ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఎస్ఎస్ఐ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు ఈ పేలుడు ఎప్పుడు సంభవించింది? ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది రాజు? అనకాపల్లి జిల్లా రాంబిలి మండలం అచ్యుతాపురం సెజ్లో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇది అంటే లంచ్ సమయంలో రియాక్టర్ పేలినటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరు అంటే వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ రియాక్టర్ పేలినటువంటి సమయంలో దాదాపుగా 18 మందికి గాయాలయ్యాయి. ఆ గాయాలైనటువంటి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే అటు అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కి అయితే క్షతగాత్రులు తీసుకెళ్తున్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. ముఖ్యంగా అచ్యుతాపురం సెజ్లో ఉన్నటువంటి ఎసెన్సియా కంపెనీలో ఈ రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం అయితే సంభవించినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తము రియాక్టర్ ఒక్కసారిగా పేలడం, ఆ రియాక్టర్ పేలినటువంటి శబ్దానికి దానికి తోడు ఆ పొగలు కూడా మొత్తం చుట్టుపక్కలంతా కూడా కమ్ముకు ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఘటనా స్థలం ఈ పేలుడు జరిగిన విషయం తెలియడంతో జిల్లా ఎస్పీ, కలెక్టర్ కూడా ప్రస్తుతం ఈ సంఘటనా స్థలానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ రియాక్టర్ పేలినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా తీవ్ర భయాందోళనకు అయితే గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ లోపలికి బయటికి ఏ ఒక్కరిని కూడా రాకపోకలు అయితే జరగకుండా ప్రస్తుతం మేనేజ్మెంట్ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రియాక్టర్ పేలినటువంటి సమయంలో ఒకవేళ ఏవైనా కెమికల్స్ కూడా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా స్ప్రెడ్ అయితే దాని ద్వారా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా ప్రస్తుతం అయితే గేట్లు అయితే బిగించారు. కానీ ఎవరైనా మృతి చెందారా లేదా అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి వివరాలు అయితే బయటకు రాలేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ 18 మందికి గాయాలైనట్లు ఆ స్థానికంగా ఉన్నటువంటి యూనియన్ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ ఇంకా ఆసుపత్రికి అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ అంబులెన్స్లతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన అంబులెన్స్లు, ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఎస్ఈజెడ్ లో ఉన్నటువంటి అంబులెన్స్లు కూడా ప్రస్తుతం ఆ క్షతగాత్రుల దగ్గరికి అయితే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ తీసుకుని ఈ ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ కి తరలిస్తున్నటువంటిది అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రమాదం అయితే జరిగింది. కానీ ప్రమాదానికి గల కారణాలు అయితే తెలియదు. లంచ్ సమయం కావడంతో ఒక పెను ప్రమాదం తప్పిందనేది ఒక అంచనా అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి విచారణ కూడా ఇప్పుడే జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి వెళ్తున్నారు. అదేవిధంగా పోలీసుల వైపుగా అసలు ఏం జరిగిందనే దర్యాప్తు కోసం కూడా జిల్లా ఎస్పీ వెళ్తున్నారనే సమాచారం మనకు అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నెలకు ఒకసారి, నెలకి 2 నెలలకు ఒకసారి ఈ రాంబిల్లి మండలంలో ఉన్నటువంటి అచ్యుతాపురం ఎస్ఈజెడ్ లో ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరిగినా కూడా వాటిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సినటువంటి ఫ్యాక్టరీస్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. కేవలం ప్రమాదాలు జరిగినటువంటి సమయంలోనే మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తారు తప్ప దీన్ని నిరంతరం అటు వీక్లీనా లేదా మంత్లీనా వీటిని ఎక్కడికెక్కడ తనిఖీలు చేసి రిపోర్టులు సబ్మిట్ చేయాల్సిన దాన్ని మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళైతే మర్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం జరిగినటువంటి ఈ ఎసెన్సియా కంపెనీలో
జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి మృతుల సంఖ్య ఏమైనా ఉందా లేదనేది మాత్రం తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 18 మందికి సంబంధించి దీనిలో రియాక్టర్ పేలినటువంటి నేపథ్యంలో క్షతగాతులుగా ఉన్నారనే ఒక వార్త మాత్రం బయటకు వచ్చింది. కానీ అక్కడ అంటే గేట్ బయట నుంచి చూస్తేనే ఆ ప్రాంతం మొత్తం అంతా కూడా మనకి విజువల్ లో కూడా తేటతెల్లంగా కనిపిస్తుంది. మిట్ట మధ్యాహ్నం టైంలో రియాక్టర్ పేలినటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల కూడా పొగలైతే అలుముకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అసలు ఈ ఎస్ఎన్సీఆర్ ఫ్యాక్టరీలో ఏం జరిగింది ఏంటనేది ఒక భయాందోళనతో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూస్తున్నటువంటిది అయితే ఉంది. ఫ్యాక్టరీ సమీపానికి వస్తున్నటువంటిది అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా సెక్యూరిటీ వాళ్ళు కూడా దగ్గరికి రావద్దు, దూరంగా వెళ్ళిపోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే రియాక్టర్ పేలినటువంటి సమయంలో ఆ రియాక్టర్ లో ఉన్నటువంటి కెమికల్స్ ప్రభావం ఏమన్నా ఆ గ్రామాల మీద అక్కడ ఉన్నటువంటి కార్మికుల మీద కూడా పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దేని నుంచి దూరంగా ఉండాలనేది ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి ప్రసన్న. ఓకే రాజు, థ్యాంక్ యూ.